పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, 26 రోజులుగా దేవుడు మనందరినీ భద్రంగా కాపాడుతూ రక్షిస్తూ దీవిస్తూ అనేక మేలులు చేశాడు. ఇక్కడ బయట జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సాక్ష్య రూపంలో అనేక మంది దేవుడు చేసిన మేలులకు మహిమకరంగా జీవిస్తున్నారు. రుణపడి నిన్నటి రోజు కూడా సింగారంలో జరిగినటువంటి పండుగ ద్వారా ఎంతమందిని దేవుడు దీవించాడు, దానికి స్తోత్రం చెల్లిస్తూ వారు రాసి ఇచ్చినటువంటి విన్నపాలు రాయకుండా కన్నీటితో అర్పించిన ప్రతి విన్నపమును అర్పిస్తూ ప్రభునకు ప్రార్థన చేద్దాం. డారతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గుమ్మడి ఆకాష్కి యుఎస్లో ఎంఎస్ చదువుటకు వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గుమ్మడి సంపత్ కుమార్, విజయలక్ష్మి. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు మేరీ. అలాగే శ్రీ దివ్య 5వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, సంరక్షణ, మంచి జ్ఞానం, చదువుల ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అర్చన, రాజేంద్ర, రుక్మిణి, అజిత్. శ్రీ దివ్య 5వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అల్లం రవీంద్ర జన్మదినోత్సవ సందర్భంగా త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే అతని భార్య లిటిల్ తెరెజా మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేకతలు నెరవేరినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు మరి ముఖ్యంగా ఎల్లప్పుడూ గురువులతోనే తన యొక్క సేవలో ముందుకు సాగుతున్నటువంటి మన మ్యూజిషియన్ బోసి యాంటనీ మరియు శ్రీజ, వారు పెళ్లి జరిగి 34వ వివాహ వార్షికోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. వారికి ప్రత్యేకంగా దీవెనలు కలగాలని బోసి యాంటనీ గారు, శ్రీజ, మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేసే సేవకు దేవుడి హేరాళంగా 34వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మనల్ని ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరి ఉద్దేశములను ప్రభును కల్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితం అప్పుడప్పుడు మారా లాంటి జీవితముగా మారిపోతుంది. చేదైన అనుభవాలు ఎన్నో, క్లిష్ట పరిస్థితి ఎన్నో, ఎవరికి చెప్పలేని బాధలు ఎన్నో. దానికి పేరు మారా అనే జీవితం. కానీ దానిని దేవుడు మధురముగా మార్చగలుగుతాడు. ఎక్సోడస్ 15:23-25 we hear how the water was so bitter people could not drink. Same way our life sometimes becomes very bitter. But God, when He enters into that situation, every bitter experience will turn out to be a tastier God's presence in our lives. Amen. Amen. నిర్గమకాండం 15వ అధ్యాయం 23-25లో అక్కడ నీరు చేదు పుట్ట అవుటచే దానిని తాగుట్లేకపోయిరి. ఆ నీటి వలన ఆ చోటికి మారా అని పేరు వచ్చినది. మోషే యావేకు మొరబెట్టుకొనెను. యావే అతనికి ఒక కొయ్యను చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయగా మారేను. God can change like that our situations. Amen. నేను నీ పాటగా పాడబోతున్నాం. నీతో గడిపే ప్రతి క్షణం చేదైన బాండు కూడా ఆనంద బాష్పముగా మారిపోను. ప్రభా, పాడుదామా? నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచునావు. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇది మానవ జీవితం బాటసారి జీవితం. ఫిలిప్పీ 3:20 అలా చెప్తుంది. ఇట్స్ లైక్ ఎ పిల్గ్రిమేజ్. ఈ బాటసారి జీవితంలో ఎన్నో భయము ఆందోళన, నా శక్తి సరిపోలేదు, నాకు చచ్చిపోతే బాగుంటుంది, ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు సైతాన్. అలా చాలామంది ఉన్నారు. మీరు నిన్నటి రోజు ఎంతమంది కన్నీటితో ఫాదర్ గారు ఇట్లా అన్నారు, అలా జరిగింది అని సింగారంలో వచ్చి అక్కడ కూడా సాక్ష్యాలు మనం విన్నాం. ఎస్టర్డే యూ హర్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ సింగారం, how people with tears they were sharing their testimonies of what we prophesied. ఒక వ్యక్తి అయితే నిన్న చెప్పింది మీరు విన్నారో లేదో, ప్రసంగం నడుస్తుంటేనే ఆమెకి డబ్బు ముట్టిందంట అక్కడ. as the sermon was going on, the money that was supposed to reached her cell phone, her account. అలాగే మొన్న ఆదివారం చూశారు, అందరూ ముసలి వాళ్ళే. 3 of them are elderly people. how they gave the testimony. దేవుడు చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళు, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళందరినీ, గమ్యం లేదు నాకు, నా జీవితం అంతే, చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ వృద్ధ వయసులో అని బాధపడుతున్న వారి వరకు దేవుడు దీవించుకుంటూ వెళుతున్నాడు. స్తోత్రం. అందుకే నా ఆర్డినేషన్ జరగక మునిపే దేవుడు నాకు తెలియకుండా, బైబిల్ తెలియకని, బైబిల్ అంటే చదువుకున్నాం కానీ చదవడం వేరే, జ్ఞానంతో బైబిల్ చదవడం వేరే. ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ మీకు ఇచ్చాను. యెషయా 41:10, నీ భయపడకము, నేను నీకు తోడై ఉందాను. అది ఎందుకు ఇచ్చాడో అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. Isaiah 41:10 was the caption for my ordination. I told you already several times. He told, I will uphold you with a victorious right hand man. Do not be afraid. Thank you, Lord. మీకు కూడా నాకు ఆర్డినేషన్, కురుపట్టాభిషేకం ఇచ్చిన వాగ్దానం నెరవేరింది కదా, మీకు కూడా నెరవేరును గాక. ఆమేన్. పాడుదాం గమ్యమే లేని పాటసారిని, నేనున్నాను భయపడకని పలుకుతున్న దైవమా, నా శక్తి కాదు నీ ఆత్మచేత నన్ను నడుపుము దేవా. పాడుదాం. ఆమేన్. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నేను యోచించగా, నాగలమాగదు స్తుతించగా,
నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. భక్తితో మనమందరం కలిసి భయపడుతున్న వారు గమ్యం ఏంటిది, నా భవిష్యత్తు ఎట్లా, అలాంటి వాళ్ళకి గుర్తును అర్పిస్తూ వాళ్ళు బాగుండాలని మనలాగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ ప్రాంతమంతా అడవి ప్రాంతంలాగా ముళ్ళ పొదతో నింపబడిన సమయంలో దీన్ని ఆ రోజుల్లో స్థాపించుటకు లోపలికి వచ్చినటువంటి ఫాదర్ క్రిస్తు గారికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒకటి త్రోసివేయబడిన రాయి మూల రాయిగా మారును. The place where we are just now enjoying the bliss of God once upon a time was like a forest where so many thorns and thistles nobody would come. At that moment when the servant of God, who was the focal point of this beautiful wonderful center for Kristuraj, for him what the God gave the reflection is the stone that is rejected will become cornerstone. Amen. Thank you. మత్తయి 21:42 ఈ భూమికి అట్లా జరిగిందంటే మీ ఇంటిలో ఎందుకు జరగదు, మీ జీవితంలో ఎందుకు జరగదు? Amen. ఇఫ్ గాడ్ క్యాన్ డూ టు ఎ ల్యాండ్ లైక్ దిస్ అండ్ మేక్ ఇట్ లైక్ దిస్, వై కాంట్ యూ డూ దాట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హోమ్? సంతోషంగా పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది ఎప్పుడు జరుగును? ఆయనతో గడిపే ప్రతి క్షణం 24/7 దేవునితో ఉంటే దేవుడు ఇలా మారుస్తాడు, ఆనంద బాష్పాలుగా మారుస్తాడు.
నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. త్రోసివేయబడిన రాయిని నేను మూలరాయిగా నన్ను మార్చినావు. నా గొప్పతనము కాదు నీ గొప్ప వరమే. నా గొప్పతనము కాదు నీ గొప్ప వరమే. ప్రభు నీ కార్యము కనులకు ఆశ్చర్యము. ప్రభు నీ కార్యము కనులకు ఆశ్చర్యము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్న ప్రోగ్రాం అయిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు పితాపుత్రని స్టార్ట్ చేసినప్పుడే నా హృదయాన్ని తాకింది ఫాదర్ అన్నారు. Praise the Lord. మీరు చేసే ప్రార్థన నేను తిరిగి వచ్చి మీకు చెప్పాలి కదా, వందనాలు చెప్పాలి. ఎస్, ఈచ్ సాంగ్ ఈవెన్ స్టార్టింగ్ ఆఫ్ ద మాస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ లేడీస్ కేమ్ అండ్ టోల్డ్ మీ ఇట్ టచ్డ్ మై హార్ట్. Praise the Lord. మీ ప్రార్థన ఎంత గొప్పదో మీకు తెలియదు, ప్రజలు అలా చెప్తున్నారు. అందుకే మీ అందరికీ రుణపడి నేను జీవించాలని ప్రార్థించండి. ఈ మినిస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి అలా చేరుతున్నందులకి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువునకు అర్పిస్తూ, మీ ఇల్లు అలా ఉందా, త్రోసివేయబడిన రాయిలాగా మీరు ఉన్నారా, మీకే గుర్తును అర్పిస్తాం. ప్రార్థించండి. త్వరలోనే నాలాగా మీరు కూడా సాక్ష్యం చెప్పాలి. Amen. ప్రార్థనతో పలుకుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక సాక్ష్యంతో మనమందరం కలిసి దివ్యకారుని సమర్పణ చేసుకుందాం. ముందు రోజే నేను బృందం మరి కాశీపేటకు చేరాం. ఆ రోజు సాయం సమయం కొద్దిగా అలసిపోయినా
మానసికంగా చాలామంది రోగస్తులుగా ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆ సెంటర్కి వెళ్ళాను. లోపల వెళుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు పాపం మానసికంగా కృంగిపోతున్న వాళ్ళు కొందరు పేషెంట్సే ఉన్నారు. అందరు ఎట్లా సంతోషిస్తున్నారంటే 3 గంటల ప్రార్థన మేము కూడా చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు కొంతమందికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. అలా కూర్చొని కొంతసేపు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఏడ్చుకుంటూ మీరు మా దగ్గరికి రావడమా అన్నారు. మీరు వేచి ఉండండి, మీరు త్రోసివేయబడిన రాయిలాగా ఉంటారు, మీ దగ్గరికి ప్రభు వస్తాడు. ఒక మామూలు ఒక నరుడు ఒక ఫాదర్ అలాంటి వ్యక్తులను సందర్శిస్తే వాళ్ళకి ఎంత సంతోషం. దేవుడే మిమ్మల్ని సందర్శించే టైమే 3 గంటల ప్రార్థన. వచ్చే ఆదివారం యేసు తిరుహృదయం మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ప్రదక్షిణ జరుగుతుంది సెంటర్లో. రండి. దానికి ముందు మీ ఉద్దేశములన్నీ రాసి పెట్టుకోండి. కుటుంబ సభ్యుల పేర్లన్నీ రాసి పెట్టుకోండి. డేంజర్ చాలా ఉన్నాయి, అందుకే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు దేవుడు. రాసి పెట్టుకోండి, సమర్పించండి. ప్లీజ్ కాన్సక్రేట్ యువర్ ఫ్యామిలీస్ విత్ అ నేమ్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. బై ఎ పిక్చర్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆర్ అ స్టాచ్యూ పెట్టుకోండి, ప్రార్థించండి. వచ్చే ఆదివారం ఇక్కడ ప్రదక్షిణ ద్వారా పూజావళి ద్వారా యేసు హృదయం మానవాళ్ళందరి హృదయంతో మాట్లాడునుగాక. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితము నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మందిని ఈ వారమంతా యేసు తిరుహృదయానికి సమర్పించుకుంటూ ఆదివారం పండుగకి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా సెయింట్ ఫౌస్టినా, తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. నా మంచితనం కాదు ప్రభా, నీ కృపావరమే. వెదకి నన్ను కనుగొని నన్ను రక్షించావయ్యా. పౌలు గారు తన పాత జీవితాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్కడ ఉండి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు అని ఆయన ఏడ్చాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేఖలన్నీ చూస్తే 1 కొరింథీ 15:10 అంటాడు, ఈరోజు నేను స్థితిలో ఉండడం దేవుని కృప అన్నాడు. మేబీ హీ వాస్ క్రయింగ్ ఆల్ ద టైమ్. దట్స్ వై హీ కుడ్ నాట్ బట్ రైట్ లెటర్స్, లవ్ లెటర్స్ అబౌట్ హిస్ లవ్ విత్ గాడ్. దట్స్ కాల్డ్ లేఖలు ఇన్ తెలుగు. Letters it is called. It's not a simply writing something. From his heart he wrote saying, today what I am is because of the grace of God. Thank you, Lord. Where I was and where I am today. ఆయన జీవితంతో పోలిస్తే నాకు కరెక్ట్గా ఉంది. ఏ పార్టీ వాడిని, ఎక్కడ తమిళనాడులో పుట్టిన వ్యక్తి, నిన్నటి రోజు అంతమంది గడిచిన 5-6 సంవత్సరాలుగా అక్కడే సింగారంలో వేల సంఖ్యలో ప్రజల మధ్యలో. మనకు అర్హత లేదు, దేవుని కృపయే. దాన్ని తలంచి ఫ్లాష్ బ్యాక్ లాగా రోజు థ్యాంక్స్ చెప్పాలి. మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. టుడే వాట్ ఐ యామ్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఆఫ్ గాడ్. ఎక్కడో తప్పిపోయిన మనలను దేవుడు కనుగొన్నాడు, ఎవరోని పంపించాడు. మంచి కాపరులు. ఎంతమంది గురువులు పాస్టర్లు మిమ్మల్ని రక్షించారో వాళ్ళకి అంకితం చేసుకోండి.
పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? మీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు ఆగవు ప్రభువా. మీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. నా మంచితనము కాదు నీ కృప వరమే. నా మంచితనము కాదు నీ కృప వరమే. వెదకి నన్ను కందని నన్ను రక్షించావు. వెదకినను కనుగొని నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అనేక మంది మన ప్రార్థన మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు మనం న్యాయమును చేకూర్చే సెంటర్గా, ప్రజలుగా మనం మారాలని 24/7 గ్రూప్ అందరూ కలిసి భక్తితో ప్రార్థించరాం ప్రజలతో పాటు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వరంగల్ మేత్రాశ్రమంలో ఇంకొక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా బదులు పలికిన మాట అది, ప్రతిరోజు 3 గంటల ప్రార్థన మాకెంతో అనుభూతి కలిగిస్తుంది ఫాదర్ అని. నా చేతులు ముద్దు పెట్టుకొని వాళ్ళు అలా దీవెనలు పొందుకున్నప్పుడు నాకు అనిపించింది, నాకు దీనికి యోగ్యత ఉందా అనిపించింది.
మీలో కూడా అనేక మందికి ఎన్నో మేలులు దేవుడు చేశాడు. కానీ మీకు అట్లా అనిపిస్తే యోగ్యులా అని అడిగితే మనం అయోగ్యులం. ఎందుకంటే 1 కొరింథీ 15:9 పౌలు చెప్తున్నాడు, నేను అయోగ్యుడను, ఐఎమ్ అన్వర్ది పర్సన్. పాల్ డిక్లేర్స్ 1 Corinthians 15:9. ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా దేవుని హెచ్చిస్తున్నామో అంతగా నెక్స్ట్ లెవెల్కి దేవుడు చేరుస్తాడు. 1 Corinthians 15:9. ఐఎమ్ నాట్ వర్ది. ద మోర్ యూ డిక్రీస్, God will increase in you and you will make many people to increase through the miracles and wonders. Amen. అనేక ప్రయాణములు చేస్తున్నాం, దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని అపాయముల నుండి తప్పించాడు. నిన్న తిరిగి వస్తున్నాం, ఆడ చూస్తే మరి రింగ్ రోడ్ ఎక్కిన వెంటనే అక్కడ ఒక కారు వెనుక నుంచి ఎవరు గుద్దేశారు. అన్నీ అవన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. మొన్న అటు వెళితే అక్కడి నుంచి వస్తుంటే అదే రింగ్ రోడ్లో ఒక కారు కాలిపోతుంది అట్లా కంప్లీట్గా. వాళ్ళు ఉన్న లగేజ్ అని బయట పారేశారు వాళ్ళు. కానీ దేవుడు ఎంత జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే ఆదివారం మిమ్మల్ని కాపాడటానికి యేసు తిరుగుదయమును కల్పించుటకు పిలుస్తూ ఉన్నాను. సో మెనీ డేంజర్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఓన్లీ గాడ్స్ హార్ట్ క్యాన్ ప్రొటెక్ట్ అస్. యేసు తిరుగుదయం మనకు రెక్కలు లాంటిది. నా రెక్కల క్రింద మీరు తలదాచుకుంటారని ప్రభు చెప్పాడు. హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ లైక్ ద వింగ్ దట్ ప్రొటెక్ట్స్ అస్. కమ్ టు దట్ హార్ట్ కమింగ్ సండే. వీ విల్ హ్యావ్ అ ప్రొసెషన్. మేబీ 4-5 చోట్ల ఆపి యేసు తిరుగుదయం వైపు చూస్తూ రెక్కల క్రింద దాచుకోవటానికి మీకు సహాయం చేస్తాను. విన్నపాలతో రండి, అందరికీ విషయాన్ని తెలియచేయండి. ప్లీజ్ బ్రింగ్ పీపుల్. దట్స్ ద లాస్ట్ సండే ఫర్ దిస్ మంత్ ఆఫ్ జూన్. అదే ఈ నెలకి చివరి రోజు, చివరి ఆదివారం కూడా. రండి, దేవుని దీవెనలు పొందండి. పాడుదాం. పాటలతో ముగించే లోపల అన్ని అపాయం నుండి కాపాడిన దేవుడు దీర్ఘాయుసునిచ్చి ఆయురారోగ్యం దయచేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆనంద బాష్పముతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఎన్నో అపాయము తప్పించి నీవు రెక్కల క్రింద భద్రంగా కాచావు. ఎన్నో అపాయము తప్పించి నీవు రెక్కల క్రింద భద్రంగా కాచావు. నా యోగ్యత కాదు ఎడబాయని కృపయే, నా యోగ్యత కాదు ఎడబాయని కృపయే. జాలి నాపై చూపి దీవెనగా మార్చావు. జాలి నాపై చూపి దీవెనగా మార్చావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిరోజు 3 గంటలు అనేక మంది ప్రభా ఎక్కడికి వెళ్ళినా మేము చూస్తున్నాం, మేము చవి చూసాం, మాకు అద్భుతాలు జరిగింది. మేము డిఎంఐ గ్రూప్ ఇదే ముచ్చట్లు ప్రభా ఎక్కడికి వెళ్ళినా. అందుకే ప్రజలతో నేను అంటూ ఉంటాను, నేను ఇన్ని సంవత్సరాలు సంపాదించినది డబ్బు కాదు,
కోటీశ్వరుడు కాదు, ప్రజలను, ఆత్మలను మీకు కూడా భాగ్యం దేవుడు దయచేయనుగా. ఆమేన్. అది ఒక్కటే మీతో వస్తుంది, ఆత్మలు, మీరు పంపించిన ప్రేమ. చేతులెత్తి అలాంటి ఈరోజు విన్నారు కదా పూజలో, ఏమీ మనతో రాదు, ఫలములు మాత్రమే పరలోక పాస్పోర్ట్ ఇస్తుంది. ఉదయకాల పూజలో ఆ ప్రసంగంలో దేవుడు నా ద్వారా నాకు మీకు నేర్పించాడు. ప్రార్థనతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మారాలాంటి వేదనతో ఉన్న బిడ్డల మీదను దయగానుంటండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గమ్యమే లేకుండా జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్రోసివేయబడిన రాయిలాగా ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయముతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తప్పిపోయిన ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను అయోగ్యుడని ఎల్లప్పుడూ విలపిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపాయకరమైన స్థితిలో సేవ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఈ విధంగా ఎదగటానికి కారణమైన TMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ తలంచి రోజు ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం తిరుహృదయ పండుగకు వచ్చి కన్నీటితో మొరబెట్టబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఎవరి కిరణ్, ఏదో దుఃఖముతో వేదనతో కృంగిపోయి ఉన్నావు, భయపడద్దు. నీవు అనుభవించే వేదన కొన్ని రోజులే. ఆమేన్. కిరీటం, మహిమ నీకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. శాంతి, దేవుని యొక్క కృప కిరణాలు నీ మీదకి రావడం ప్రభు చూపిస్తుంది. థాంక్ యూ లార్డ్. లంగ్స్లో, లివర్లో, కిడ్నీలో 3 రకమైన వ్యాధులు ఒక వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిని దేవుడు తాకి ఇప్పుడు స్వస్థపరుస్తూ స్తోత్రం. తల వంచి నీ దుఃఖం మధురముగా మారాలని, నీ వేదన ఆనంద బాష్పంగా మారాలని, మీరు ఎదురు చూస్తున్నది ఈ పాట ద్వారా మీరు మళ్ళీ మళ్ళీ వింటుండగా జరగాలని ఆమేన్. ఆశతో తల వంచి ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఈ వారమంతా ప్రార్థిస్తున్న యేసు హృదయమును కర్పిస్తున్న వాళ్ళందరి మీద ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు విన్నపాలు రాసి రోజు యేసు హృదయం వైపు చూస్తూ ఏడుస్తున్న మీ హృదయములకు దేవుడు జవాబిచ్చి వచ్చే ఆదివారం జరుగుతున్న పండుగ ద్వారా వస్తున్న ప్రజలను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దీవించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost bless you, all those who are considered your family this week with the heart of Jesus and come here to offer the intentions. May the Lord bless you and keep you safe and perform miracle in Jesus' name we pray. నీతో గడిపే ప్రతిక్షణము ఆ దుఃఖం మాయమైపోయి ఆనంద బాష్పాలు ఆగవయ్యా.